గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ తన అడ్మినిస్ట్రేషన్లో 100% ల్యాప్స్ అయిందని ప్రజల్లో ఎప్పుడైతే చర్చ వస్తుందో ఆ తరుణంలో ఏదో ఒకటి సంచలనం సృష్టించడం ద్వారా ప్రజలను డైవర్ట్ చేయాలా అనేటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ రకమైనటువంటి చర్య జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. మేమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిందని చెప్పి ఎవరైతే కంప్లైంట్ సత్యవర్ధన్ ఇచ్చాడో ఆ సత్యవర్ధనే లేదు ఈ కంప్లైంట్ నేను ఇవ్వలేదు, నేను ఈ కంప్లైంట్ ఉపసంహరించుకున్నాను అని చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కక్షగట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ అరెస్టు చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ తన అడ్మినిస్ట్రేషన్లో 100% ల్యాప్స్ అయిందని ప్రజల్లో ఎప్పుడైతే చర్చ వస్తుందో ఆ తరుణంలో ఏదో ఒకటి సంచలనం సృష్టించడం ద్వారా ప్రజలను డైవర్ట్ చేయాలా అనేటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ రకమైనటువంటి చర్య జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. మేమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిందని చెప్పి ఎవరైతే కంప్లైంట్ సత్యవర్ధన్ ఇచ్చాడో ఆ సత్యవర్ధనే లేదు ఈ కంప్లైంట్ నేను ఇవ్వలేదు, నేను ఈ కంప్లైంట్ ఉపసంహరించుకున్నాను అని చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కక్షగట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ అరెస్టు చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ తన అడ్మినిస్ట్రేషన్లో 100% ల్యాప్స్ అయిందని ప్రజల్లో ఎప్పుడైతే చర్చ వస్తుందో ఆ తరుణంలో ఏదో ఒకటి సంచలనం సృష్టించడం ద్వారా ప్రజలను డైవర్ట్ చేయాలా అనేటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ రకమైనటువంటి చర్య జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. మేమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిందని చెప్పి ఎవరైతే కంప్లైంట్ సత్యవర్ధన్ ఇచ్చాడో ఆ సత్యవర్ధనే లేదు ఈ కంప్లైంట్ నేను ఇవ్వలేదు, నేను ఈ కంప్లైంట్ ఉపసంహరించుకున్నాను అని చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కక్షగట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ అరెస్టు చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము.